బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. కమల్ హాసన్ గారితో వారి అనుబంధం ఎలా ఉండేది సార్? ఎందుకంటే అద్భుతమైన సినిమాలు చేశారు. పైగా కమల్ హాసన్ గారు అంటే ఆయన మొత్తం సౌత్లో గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరితో వర్క్ చేశారు. అవునవును. బట్ ఏ రోజైనా సరే కేఎస్నాథ్ గారి ప్రస్తావన వచ్చినా, ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినా ఒక చిన్న పిల్లోడు అయిపోతాడు. ఆయన అవునండి. చేతులు కట్టుకొని గురువు గారు అన్నట్టు మాట్లాడతారు. ఇదేలాగండి చిరంజీవి గారు వాళ్ళిద్దరికి అంటే విశ్వనాథ్ గారికి వాళ్ళిద్దరూ అంటే అంత గొప్ప ఇది ఇష్టం, వీళ్ళకి విశ్వనాథ్ గారు అంటే అంత ఇదండి అఫెక్షన్ అండి సార్. ఇది యాక్చువల్గా కమల్ హాసన్ గారు మనం సాగర్ సంగమానికి ముందు ఈ కమల్ హాసన్ గారు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని, అదే క్లాసికల్, అది ఆయన ఒక ఆయన చేయగలడు ఇదని విశ్వనాథ్ గారు అంటే డెఫినెట్గా అంటే మనం వెళ్ళి మాట్లాడదామని కాబట్టి అయ్యో విశ్వనాథ్ గారు డైరెక్షన్లో సూపర్గా నేను చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని కథ విన్నారు. కథ విన్న తర్వాత దాంట్లో ఓల్డ్ గెటప్ ఉంది సెకండ్ దీంట్లో ఉంది కదా శ్రీ. యాక్చువల్గా దానికి 2 సినిమాలకు ఒక సినిమా ముందు తమిళ్లో ఓల్డ్ గెటప్ తోటి ఫ్లాప్ అయిందండి సినిమా. ఓకే. కడల్ మీన్గళ్ అని అది. సో గ్లామర్ హీరో ఓల్డ్ గెటప్ వేస్తే యాక్సెప్ట్ చేయలేదు, ఇది చేస్తారా అని ఆయనకు డౌట్గా ఉండేదండి. ఒక పక్కేమో పీకుతుంది చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని, ఒక పక్క అది భయం. తర్వాత అలాగే 4-5 సార్లు ఇట్లా అందరూ కూర్చున్న తర్వాత ఇంకా ఆయన లేదు లేదు నేను చేసేస్తాను ఇంకా ఏదైతే అయింది నేను ఇది వదులుకోనిదని అలాగా స్టార్ట్ అయిందండి సార్. వాళ్ళిద్దరికీ ఉన్న ఇదండి యాక్చువల్గా అండర్స్టాండింగు. ఇది వేవ్ లెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేయండి. ఓకే. ఒక ఇంపార్టెంట్ సీన్ ఇది, ఒక ఇన్విటేషన్ సీన్ ఉంది కదా మీరు సాగర్ సంగమం, అవును, ఒక ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్కి ఇది ఇన్విటేషన్ వచ్చింది. మీరే ఇదంటే అబ్బో సూపర్ ఇది ఏది చూస్తానని ఒక్కొక్కటి పేజీ చెప్తుంటారు కదా. అది 4 o'clock స్టార్ట్ చేశారండి. అది చేసి ఇద్దరు విశ్వనాథ్ గారు, జయప్రద గారు, కమల్ హాసన్ గారు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. సీన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ దాకా అంటే సడన్గా ఈయన ఫోటో కనిపించేటప్పటికి షాక్ అయిపోయి ఏడు చేస్తాడు చేతులు పట్టుకుని. అక్కడితో సీన్ అండి. యాక్చువల్గా కెమెరామెన్కి అందరికీ చెప్పేశారు ఇది సీన్ ఇది చేస్తున్నారండి. ముందు అందరూ ప్రింట్ డ్రాప్గా చూస్తున్నాం, మేము అందరం ఉన్నాం అక్కడ కోవలం బీచ్ అని అక్కడ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు లాస్ట్ ఈ ఫోటో రాగానే షాక్ అయిపోయి అలా చూస్తూ ఆ చేతులు పట్టుని ఏడ్ చేస్తాడు. ఆయన ఏడ్ చేస్తూ ఉంటే టక్కుమని విశ్వనాథ్ గారు కమల్ లాఫ్ అన్నారు ఒక్కసారి. ఆయన ఎక్కడ ఏం తిరగలేదు, ఇలాగ అలా అక్కడి నుంచి అలాగా లాఫ్కి వచ్చేసారు, పెద్ద లాఫ్కి. అక్కడే కెమెరామెన్కి చెప్పలేదు, ముందు ఎవరికి ఏం చెప్పలేదు. అప్పటికప్పుడు ఆయన స్పార్క్లుగా వచ్చినట్టు ఉంది అది. అది నాకు ఏదో అనిపించింది, అందుకని చెప్పేశాను అన్నాడు ఆయన. ఇలాగ అనేసాను, నాకు ఓకే అవుతుంది అనుకోలేదు, ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అని. అలాగా వాళ్ళిద్దరికీ ఉన్న వేవ్ లెన్స్ అసలు అద్భుతం ఉండేది. ఆ పర్టికులర్ దీనికే తమిళనాడులో నేను అక్కడే చూస్తాను ఫస్ట్ డే ఇవన్నీ విపరీతమైన అప్లాస్ అక్కడ సార్. ఎందుకంటే ఆ ఏడుపులోంచి ట్రాన్స్ఫర్మేషన్, అవును, ఆనందం ఇది. అదేమో ఆనంద కన్నీరు, అదే ఆనంద కన్నీళ్ళు, ఇదేమో జాయ్ ఎంజాయ్ చేయడం దాన్ని. యాక్చువల్గా మీరు ఎలాగో సాగర్ సంగమం ప్రస్తావన తీసుకొచ్చారు. సాగర్ సంగమం అనగానే చాలామంది లైఫ్ సక్సెస్ గురించి, ఫెయిల్యూర్ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడతారు. బట్ నా దృష్టిలో సాగర్ సంగమం ఏంటంటే అంతకు మించిన లవ్ స్టోరీ. ఎస్, ఇక తెలుగు సినిమా చరిత్రలో లేదు, రాబోదు, రాదు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి ప్రయాణం ఎంత పవిత్రంగా సాగద్దంటే, బట్ అంతే గట్టిగా ప్రేమిస్తాడు అమ్మాయిని, బయటికి చెప్పలేడు. విషయం తెలిసిన తర్వాత అంతే హుందాగా పక్కకు తప్పుకుంటాడు. వాళ్ళిద్దరిని కలిపి హుందాగా పక్కకు తప్పుకుంటాడు. అయితే అద్భుతం ఎక్కడంటే ఆ బాయి మీద పాట నడుడి బతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ పాట పాడి ఎక్కడ ఇతను ఇంక బాయిలో పడిపోతాడు, ఇతన్ని పక్కకు లాగాలని చెప్పి అక్కడ కూడా చూసారా, ఆ అమ్మాయి ముందే పసిగట్టేస్తుంది. నా జీవితం కోసం ఇలా అయిపోయాడు, నేను బొట్టు లేకుండా తనకు కనిపిస్తే తట్టుకోలేడు అని చెప్పి భర్త చనిపోయినా వెళ్ళి తన కోసం బొట్టు పెట్టుకొని రాగానే ఆయన కూడా ఫస్ట్ ఆ బొట్టే చూస్తాడు. అదే బొట్టు చూసి ఆ బొట్టు వానకి జారిపోతుంది అని చెయ్యట్టు అడ్డు పెడతారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఇంత పవిత్రమైన ఆలోచనలు, ఇంత పవిత్రమైన ప్రేమ, ఎక్కడ అబ్యూజ్ ఉండదు, ఎక్కడ పరిధి దాటదు, గాఢమైన ప్రేమ. ఎవరు దిగలరు సార్? ఎందుకంటే సూపర్, నిజం, బాగా అనలైజ్ చేస్తారు మీరు, చాలా బాగా అనలైజ్ చేస్తారు. ఇది మేము కూడా అనుకోలేదు ఇప్పుడు దాకా.
మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తుంటే అవును కదా అనిపిస్తుంది నాకు. సార్ నిజమే అండి. నిజం గొప్ప ప్రేమ కదా అది. సార్ అది యాక్చువల్గా చాలామంది మీరు అన్నట్టు ఇదొక కళాకారుడు ఫెయిల్యూర్ స్టోరీ. దాని మీదే ఎక్కువ వెళ్ళింది టాపిక్ అంతా. చాలామంది ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఇది అని ఈ కోణంలో ఆలోచించారు. ఇది చాలా బాగుందండి. నిజంగా నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. సార్ అది అండ్ తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అవునవునండి. నేను ఈ మధ్యకాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను. కే. విశ్వనాథ్ గారు అలా కూర్చొని ఉంటే ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్తారు, బట్ వెళ్ళిపోరు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి దూరంగా అట్లాగే నిలబడి చేతులు కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి పోదామని. ఎవరు సార్ వెయిట్ చేసేది? మెగాస్టార్ చిరంజీవి, కొన్ని కోట్ల మంది అభిమానులు, వందల కోట్ల కలెక్షన్లు, లెక్కకు మించిన రికార్డులు, 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో పైన ఒక చేరేసుకొని పరిపాలిస్తున్న మెగాస్టార్. ఎస్. బట్ ఆయన కే. విశ్వనాథ్ గారి వద్దకు వెళ్ళాలంటే ఆగి ఆయన కంఫర్ట్ చూసుకొని అప్పుడు వెళ్ళి ఒక చిన్నపిల్లలాగా ఆయన పక్కన కూర్చున్నారు. ఏం సార్ అంత ఆప్యాయత ఏంటి ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటారండి వాళ్ళు. సార్ ఒకసారి ఇది మన స్వయం కృషి షూటింగ్ అప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సీను. ఆయన ఆ సీన్లో దీంట్లో పడిపోయి నేను భోజనం చేయలేదు టోటల్గా. విశ్వనాథ్ గారు పెరుగన్నం కలిపి బాయ్తో ఇచ్చి పంపారు. ఇలాగా పంపాను, నేను ఇచ్చానని చెప్పు ఇదని చూసి ఆయన షాక్ అయిపోయారు. ఆయన ఇప్పటికీ ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అది నేను చూసేవండి అవన్నీ కాళ్ళెదురు చూసావు. అంత ఎఫెక్షన్ ఆయనకి. వాళ్ళిద్దరికీ ఈవెన్ మైండ్ సెట్ కూడా అది షూటింగ్ అప్పుడు అది ఇంప్రవైజేషన్స్ ఎప్పుడు చెప్పేవారు విశ్వనాథ్ గారు. మనం 50% చెప్తే చాలు, చాలు. అది విశ్వనాథ్ మన చిరంజీవి కానీ కమల్ హాసన్ గారు కానీ వాళ్ళు అలుగుపోతారు. అలాగా ఇంప్రవైజ్ చేసి అద్భుతంగా తీసుకొచ్చేస్తారు. మనం పునాది వేస్తే వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసి అందంగా చేసేస్తారు వాళ్ళు అని. అలాగే విశ్వనాథ్ గారు చిరంజీవి గారి తోటి ఇది మన స్వయం కృషి శుభలేఖ ఎప్పుడో చేశారు ఆయన. అవును. శుభలేఖ తర్వాత చాలా గ్యాప్. స్వయం కృషి సినిమా అప్పుడు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ చెప్పారు నాన్నగారితో. ఇద్దరు కూర్చున్నప్పుడు సబ్జెక్టు ఇది ఇలా ఉంది, బట్ చిరంజీవిని అడగడం మనం భావ్యమా? ఎందుకంటే ఆయన మెగాస్టార్, ఇదంటే అప్పటికే సుప్రీం స్టారు, పెద్ద పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అయ్యి మాస్ ఇమేజ్ ఇది ఉన్నాయి. ఆయన ఏమన్నా మనం డిస్టర్బ్ చేస్తామా అప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పి? ఇదేమో చెప్పులు కుట్టే క్యారెక్టరు, ఇది అసలు చెప్దామా లేకపోతే వేరే ఏదో చేద్దామా అని అంటే, లేదు చెప్పి చూద్దామండి, ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు కదా, మీతోటి మంచి క్యారెక్టర్ ఇది చేద్దామని అని నెరేట్ చేశారండి. నెరేట్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా సైలెంట్గా ఉన్నారండి అందరూ. చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అండి. అయిన తర్వాత దీని గెటప్ అది అని మొత్తం అన్ని ఆయన చాలా ఈ చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను నేను అనేటప్పటికి షాక్ అంట. ఇది ఓకే అన్నారా లేదా అని. చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను, డ్రెస్సు, ఊల్డ్ క్యాప్ ఒకటి పాతది, ఇలాంటివన్నీ ఆయన అన్నీ చేయించుకున్నాడు తర్వాత ఆయన. ఇంకా అక్కడి నుంచి ఆయన ఛాలెంజింగ్గా చేశాడండి. అప్పుడు దాకా ఆయన అంటే పెద్ద పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అప్పుడే ఎంత పాపులర్ అయిపోయినాయండి ఆయన వల్ల. డ్యాన్సులు, ఫైట్లు, ఇది ఇమేజ్ ఏమో మామూలుగా లేదు అసలు. హిమాలయాస్ దీనిపైన వెళ్ళిపోయింది అది పీక్స్కి. ఈ క్యారెక్టర్ అనేటప్పుడు ముందు భయపడింది ఇది ఒప్పుకుంటారో లేదో అని. ఒప్పుకోవడమే పెద్ద సక్సెస్ మనకి.